ప్రస్తుతం మనం కుంభకోణం ఆదికుంభేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయంలో ఉన్నటువంటి లింగం ఆవిర్భవించి 197 కోట్ల సంవత్సరాలైంది. అంటే ఈ కుంభకోణం అనేటువంటి పేరు కూడా వచ్చింది కూడా ఈ శివలింగం ద్వారానే. ఇక్కడ ఉండేటువంటి అమ్మవారి పేరు మంగళాంబిక అమ్మవారు. లోపల ఉండేటువంటి అర్చకులు కూడా కొంతమంది స్నేహితులు నాకు పరిచయం అయ్యారు. అంటే నేను చదువుకున్నది వాళ్ళు చదువుకున్నది ఒకటే అవ్వటం ద్వారా కొంత శాస్త్రాల రీత్యా ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకోవడంలో చాలా ఆనందం వేసింది. అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ కుంభం చాలా ప్రాచీనమైనది. అందులో బ్రహ్మదేవుడు రసాయనాలు, వేదాలు, ధాన్యాలు, అలాగే జీవులందరి పూర్వ కర్మలు అందులో పెట్టడం వల్ల అవి తర్వాత శివుడు ఆ కుంభాన్ని తన బాణంతో బద్దలు కొట్టడం ద్వారా ఆ కుంభం కోణంగా ఉండి ఇక్కడ ఉండిపోవటం ద్వారా దానికి కుంభకోణం అనే పేరు వచ్చి ఇక్కడ ఆ అమృత కుంభంలోకి శివుడే లింగస్వరూపంగా మారి ఆ కుంభాన్ని లింగంగా మార్చటం ద్వారా ఇక్కడ శివుడు ఆది కుంభేశ్వరుడిగా మారారు. ఈ లింగం ఆవిర్భవించి 195 కోట్ల పైన సంవత్సరాలైంది మన పురాణాల రీత్యా. పద్మకల్పంలో ఇది జరిగింది. పద్మకల్పం నుంచి ఉన్నటువంటి శివలింగం ఇది.